వైసీపీలో ఫైర్ బ్రాండ్ నాయకుడు ఎవరు అంటే ఇట్టే గుర్తుకొచ్చే పేరు కొడాలి నాని. నాని పంచులకు ఒక స్టైల్ ఉంటుంది. ఆయన సెటైర్లు వేసినా, కౌంటర్లు ఇచ్చినా అవన్నీ తెగ వైరల్ అవుతాయి. గతంలో వైసీపీ మంత్రిగా ఉన్నప్పుడు కొడాలి నాని డైరెక్ట్ గానే టీడీపీ అధినాయకత్వం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేసేవారు. అవి కాస్త హద్దులు దాటడంతో వైసీపీకే రివర్స్ లో తగులుకున్నాయి. అలా ఫైర్ బ్రాండ్ నాని చేసిన కామెంట్స్ అన్ని బూమరాంగై వైసీపీని ఇబ్బందుల పాలు చేశాయన్న మాట కూడా ఉంది. ఇదిలా ఉంటే 2024 ఎన్నికల్లో కొడాలి నాని ఓటమి పాలు కావడం మాత్రం అతి పెద్ద సంచలనమైంది. ఏకంగా 4 సార్లు గెలిచి గుడివాడ గడ్డ నాది అని గుండె మీద చేయి వేసుకుని చెప్పిన మొనగాడు నాని ఓటమి ఆయన వర్గానికే కాదు వైసీపీకి షాక్ గా మారింది. ఇదిలా ఉండగా కొడాలి నాని ఓటమి తర్వాత గుడివాడ దరిదాపులకు కూడా రావడం లేదు. సరిగ్గా 2 ఏళ్లు అయింది. ఈ 24 నెలలలో ఆయన హైదరాబాద్లోనే ఎక్కువ గడుపుతున్నారు. ఆ మధ్య అనారోగ్యం కారణం వల్ల కూడా ఆయన సొంత నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు అని ప్రచారం సాగింది. అయితే ఆరోగ్యం కుదుటపడిన తర్వాత కూడా కొడాలి నాని గుడివాడ వైపు చూడకపోవడం మీద చర్చ సాగుతోంది. మరోవైపు చూస్తే విజయవాడ దాకా కొడాలి నాని వచ్చినా గుడివాడ రాకపోవడం మీద ఆయన అభిమానులు, అనుచరులు అసంతృప్తితో ఉన్నారు. వైసీపీకి గుడివాడ ఇన్ఛార్జిగా నాని కొనసాగుతున్నారు. అయినా సరే ఆ నియోజకవర్గ కార్యకర్తలతో ఒక మీటింగ్ కూడా ఆయన ఇప్పటిదాకా నిర్వహించలేదని అంటున్నారు. పార్టీ ఓడిన తర్వాత ఆత్మ పరిశీలన చేసుకోవడం, క్యాడర్ని ముందుకు నడిపించడం వంటివి ఉంటాయి. అలాగే పార్టీ ఆదేశించిన మేరకు ఉద్యమాలను నిర్వహించడం, జనంతో కలిసిమెలిసి పార్టీని పటిష్టం చేయడం వంటివి కూడా ఉంటాయి. కానీ కొడాలి నాని మాత్రం గుడివాడ వైపే చూడడం లేదు అంటున్నారు. దానికి కారణాలేమిటో ఎవరికి అర్థం కావడం లేదంటున్నారు. కొడాలి నానిని చూస్తే నిజానికి బలమైన నాయకుడు. ఆయన వరుసగా 4 ఎన్నికలు 20 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు అంటే అది ఆయన ఉన్న సొంత బలమని చెబుతారు. అంతేకాదు మాస్ లీడర్ కూడా. తన నియోజకవర్గంలో ఎక్కువ మందిని గుర్తించి పలకరించగలిగిన వారు కూడా. ఇక ఎమ్మెల్యేగా ఉంటూ అందరితో కలిసిపోతూ వీలైనంతగా మంచి పనులు చేసిన నానికి తన ఓటమి అయితే మింగుడు పడడం లేదని అంటున్నారు. ఎంత బాగా చేసినా జనాలోడించారు అన్న వేదన, అసంతృప్తి ఆయనకు ఉన్నాయని అంటున్నారు. అయితే 2 ఏళ్ల కాలంలో ఆయన కొంతవరకు వాటిని అర్థం చేసుకున్నారు. కానీ ఇప్పట్లో అయితే గుడివాడ వచ్చే సూచనలు కనిపించడం లేదంటున్నారు.